హలో గాయ్స్, వెల్కమ్ టు విహాన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వచ్చేసి శ్రావణం ఫస్ట్ సాటర్డే కాబట్టి మేమైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. ఇక నేనైతే సేమియా చేస్తున్నా, మా ఆయన అయితే ఇప్పుడు పూజ చేస్తాడు. ఇక ఈరోజు నుంచి అయితే మా ఆయన నాన్ వెజ్ అయితే తినడు. ఇక ఆయన ఒక్కడే ఫాస్టింగ్ ఉంటాడు, నేనైతే ఉండను. ఇక ఈరోజు నుంచి అయితే మా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండదు, మళ్ళీ శ్రావణం అయిపోయే వరకు. ఇక ఇప్పుడైతే నేను ముందుగా సేమియా వేపుకున్నా. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక గీ అయితే పోసుకున్నాక ఇక లక్కీ అని అల్లరి చూడండి. వాడైతే మస్తు సతాయిస్తున్నాడు. నా పని నేను చేసుకుంటే వాని అల్లరి వాడు చేస్తుండు. ఇక ఇప్పుడైతే గీ పోసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఇక పాయసం అయితే రెడీ చేయాలి. నెక్స్ట్ ఇంకా పులిహోర కూడా చేయాలి. ఇక గిడనైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడైతే ఇక శ్రావణ మాసం అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకొని సదురుకొని పిల్లలతో పని చేసుకొని చేసేసరికి టైం అయిపోతూనే ఉంటుంది. ఇక ఇప్పుడైతే గిడ పాలైతే పోసిన పాయసానికి. ఇక లక్కీగాడైతే ఇంతసేపు ఒక పని చేస్తే ఇప్పుడు నాకు ఇంకొక పని చేసి పెట్టిండు. కవర్లు అన్నీ కింద పోసి అల్లరి చేస్తుండు లక్కీగాడు. ఇక గిడనైతే పాలైతే మసులుతున్నాయి. పాలు మసిలినాక ఇక సేమియా అయితే వేస్తున్నా. సేమియా వేసి మంచిగా మిక్స్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి అంతా మిక్సీ వేసుకుని ఇక షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇక ఇప్పుడైతే గిడ లక్కీగాడు అమ్మ ఆకలి అని అంటాడు వాడు ఒక పక్క నుంచి. ఇక వీని అల్లరి అయితే అస్సలు భరించలేకపోతున్నా. ఇక ఇప్పుడైతే వీని అల్లరి చేయబట్టికి డ్రై ఫ్రూట్స్ అయితే మాడిపోయినాయి. ఇక సో ఇక ఏం చేద్దాం, ఇక పిల్లలు అన్నప్పుడు సర్దుకోవాలి, చేసుకోవాలి అన్నీ ఉంటాయి. ఇక డ్రై ఫ్రూట్స్ అయితే దాంట్లో వేసి మంచిగా మిక్సీ చేసిన. ఇంకా గిడనైతే పులిహోరకి రైస్ అయితే వండిన. ఇప్పుడు ఇక కొంచెం రైస్ తీసి ఇంకా కొంచెం రైస్ ఉంచుకొని ఇంకా మిగతా రైస్తో దేవునికి అయితే పులిహోర చేయాలి. సో ఇక ఇప్పుడైతే నిమ్మకాయ విసుకుంటున్నా రైస్లో. ఇక గిడనైతే నిమ్మకాయ వేసుకున్నాక రైస్లో కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇక ఉప్పు నిమ్మకాయ రసం అయితే మొత్తం అన్నంకి పట్టేటట్టు మొత్తం కలుపుకున్నా. ఇక పొయ్యి పైన అయితే గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాక ఇక పులిహోరకి తెలిసిన ప్రాసెసే కదా మీ అందరికీ. పులిహోరకి అయితే ప్రాసెస్ రెడీ చేసుకున్నా. ఫస్ట్ అయితే జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇక గిడనైతే ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇవి ఫ్రై అయినాక ఇక పులిహోర అంటే నాకు తెలిసి మ్యాక్సిమం మస్తు మందికి ఇష్టం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం పులిహోర అంటే. నేను పూజ చేసినప్పుడల్లా ప్రతిసారి నా దేవునికి నైవేద్యంగా పులిహోర అయితే కంపల్సరీ పెడతా. మ్యాక్సిమం అందరైతే దేవుళ్ళకి కూడా పులిహోరనే పెడతారని నేను అనుకుంటున్నా. ఇక దేవుని పాయసం కూడా చాలామంది పెడతారు, బెల్లపన్నం కూడా పెడతారు. ఇక నేను కూడా అప్పుడప్పుడు పెడతా. ఇక ఇప్పుడైతే ఇంకా ఇక్కడ పసుపు వేసుకొని ఇక మంచిగా కలుపుకున్నాక ఇక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని అయితే ఇంకా ఇందులో మిక్సీ వేసుకున్న తర్వాత అది మొత్తం కలిసేటట్టు మిక్సీ వేసుకోవాలి. ఇక ఇక్కడైతే ఇక పులిహోర అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇక మా లక్కీడైతే ఫుల్ సతాయిస్తుండు. వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇక మా ఆయన అయితే ఇక్కడ పూజ చేయడానికి అయితే ఫస్ట్ మొత్తం దేవుని గది అయితే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఫోటోలు అయితే క్లీన్ చేసిన తర్వాత మ్యాక్సిమం చాలామంది అయితే కడుగుతారు. సో మేమైతే కడగము, మేమైతే ఓన్లీ క్లీన్ చేసిన తర్వాత ఇక ఇప్పుడైతే ఇక మనకి ఇంటికి ఎట్లా కడప ముఖ్యమో సో ఇక మన దేవుని కాడ కూడా ముఖ్యం కాబట్టి ఇప్పుడైతే దేవుని కాడ మొత్తం కడప లెక్క పసుపు మొత్తం రుద్ది వాటికైతే పసుపు కుంకుమ బొట్లతో పూజించిన తర్వాత ఇక ఇప్పుడైతే కడపలు పూజించేసిండు. ఇక ఇప్పుడు మళ్ళీ దేవుని ఫోటోలకైతే ఇక బొట్లు పెడతాడు. ఫస్ట్ అయితే కడపలు పూజించినాకనే దేవుని ఫోటోలకైతే బొట్లు పెడతాం కదా. సో ఫస్ట్ మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి ఇంకా మళ్ళీ ఆల్ మిక్స్ ఫోటోలు అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామిని తీసుకొని
ఇంకా పూజించేస్తుండో మేమైతే గంధము కుంకుమతో పూజిస్తాము. మ్యాక్సిమం కొంతమంది అయితే వాటర్ పెట్టి బొట్లు అయితే పెడతారు. మేమైతే అట్లా పెట్టాము. ఎందుకంటే ఫోటోలకు మంచిగా అతుక్కోవడానికి అయితే గంధము కుంకుమతోనే పెట్టాలి. మంచిగా అతుక్కుంటుంది, చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది దేవుని ఫొటోస్. మేమైతే అదే వాడతాము. ఇక ఆ గీడనైతే అందరున్న దేవుళ్ళ ఫోటోలు అయితే రెడీ చేస్తుండు. ఇక వాటికి కూడా గంధమును కుంకుమ పెట్టి ఇక రెడీ చేసేసిండు. దేవుని ఫోటోలు ఇక బొట్లు పెట్టడం అయిపోయినాక ఇక దీపాంతలకి గంధము పసుపుతోని ఫస్ట్ పూజించినాక వాటిలో కొంచెం నూనె పోసి ఒత్తులు అయితే వేసాక ఇక దేవుని ఫోటోలకు అయితే ఫ్లవర్స్ పెట్టిండు. ఫ్లవర్స్ అయితే మంచిగా ఉంటాయి. ఫ్లవర్స్ పెడితేనే దేవుని ఫోటోలు అయితే మంచిగా కనిపిస్తాయి. నాకైతే ఫ్లవర్స్లో అయితే పూజనే చేయబుద్ది కాదు. సో మేము ఏ పూజ చేసినప్పుడల్లా కంపల్సరీ ఫ్లవర్స్ అయితే పెడతాము. ఇక ఇప్పుడైతే ఫ్లవర్స్ అంతా పెట్టిన తర్వాత ఇంకా దీపంతలు ముట్టించిండు. ఇక ఇప్పుడైతే దీపం అయితే ముట్టించేసిండు. ఇంకా అగరబత్తీలు కూడా ముట్టిస్తుండు ఇప్పుడు. ఇక ఇప్పుడైతే అగరబత్తులు ముట్టించేసిండు. ఇంకా దేవునికి ప్రసాదం పెడదామని చెప్పేసి ఒక 2 బౌల్స్లో అయితే ఒక పాయసమును పులిహోర అయితే వేసి ఇంకా దేవుని కాడ పెట్టిండు. ఇక ఇప్పుడైతే ప్రసాదం అయితే నైవేద్యంగా అయితే పెట్టిండు. ఇక ధూప్ స్టిక్ అయితే దేవునికి పెట్టిన తర్వాత ఇక మా పూజ అయితే కంప్లీట్ అయింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మా ఆయన ఇక మొక్కుతాడు. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.